నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. ఆది మధ్యాంతరహితుడు, పుట్టడం, పెరగడం, నశించడం లేనివాడు, నిత్యం భస్మాన్ని ధరించేవాడు, హాలాహలాన్ని కంఠంలో ధరించినవాడు, పంచభూతాలను శాసించేవాడు, సూర్య చంద్రులను పంచభూతాలతో తనే అయి ప్రకాశించేవాడు, నమ్మి వచ్చిన భక్తులను రక్షించేవాడు, ఆశ్రిత వత్సలుడు, అనాథ రక్షకుడు, అన్ని జీవాలలో ఉండేవాడు ఆ పరమశివుడు. ఆ ఓంకార స్వరూపుడైన పరమశివుడు 8 రూపాలు ధరించి ఉంటాడు. ఒక్కొక్క శక్తిని ఆశ్రయించినప్పుడు ఒక్కొక్క రూపంలో ప్రకాశిస్తాడు. మనుషులలోని దుఃఖాలను తొలగించేందుకు అగ్నిని అధిష్ఠించి రుద్రుడిగా ప్రకాశిస్తాడు. రుద్రుడిగా రూపాన్ని ధరించి ఉంటాడు. పశువు, పక్షి, మనిషి ఇలాంటి ఎన్నో జీవరాశుల మనుగడ కోసం భూమిని అధిష్ఠించి శర్వుడిగా రూపాన్ని పొందారు. అత్యంత ప్రాముఖ్యత, ఆవశ్యకత కలిగి మనిషి జీవనానికి కారణమైన జలాన్ని ఆశ్రయించి భవుడిగా రూపాన్ని పొందారు. సృష్టిలో ఉన్న ప్రాణకోటికి కావలసిన ప్రాణవాయువును అధిష్ఠించి పశుపతి రూపాన్ని ధరించారు. చీకటిని చీల్చుకొని వెలుతురుని నింపే సూర్యునిలోని ప్రకాశాన్ని పొంది ఈశానుడయ్యారు. తన చల్లటి కాంతులతో జీవులను పాలించే వెన్నెలను కురిపించే చంద్రుడిని అధిష్ఠించి మహాదేవుడిగా రూపాన్ని పొందారు. ఇలా అంతటా తానే అయి 8 రూపాలు ధరించి సృష్టి స్థితి లయ కారకుడిగా ఆ పరమశివుడు ప్రకాశిస్తున్నారు.